square root of n plus 1 minus square root of n is converges to 0. S అనేది సీక్వెన్స్ మనకి root of n plus 1 minus root n అంటే అది converges to 0 అంటే లిమిట్ Sn equal to 0 Sn అంటే square root of n plus 1 minus square root of n. ఇప్పుడు మనం given condition ఏం తీసుకుంటాం Sn equal to square root of n plus 1 minus root n. ఇది కన్వర్జెస్ టు 0 అవ్వాలంటే మనకి ఇక్కడ రూట్లో ఉంది కండిషన్. న్యూమరేటర్ మనకి రూట్లో ఉన్నదంటే ఈ రూట్లో కండిషన్ ని చేంజ్ చేయడం కోసం దీన్ని రేషనలైజేషన్ చేస్తారనుకోండి. స్క్వేర్ రూట్ ఆఫ్ n plus 1 minus root n into square root of n plus 1 plus root n by square root of n plus 1 plus root n. That implies దీన్ని a దీన్ని b అనుకున్నారు. a minus b into a plus b అంటే square root of n plus 1 whole square minus square root of n square by square root of n plus 1 plus root n. That is equal to square root cancel అయిపోతే n plus 1 minus n by square root of n plus 1 plus root n. And then we cancel this value is equal 1 by square root of n plus 1 plus root n. చూడండి ఇందాక మనకి న్యూమరేటర్ లో ఉన్నాడు, ఇది మనకి రూట్ కండిషన్ న్యూమరేటర్ లో ఉంది. ఇప్పుడు డినామినేటర్ లో చేంజ్ అంటే Sn అనేది దేనికి ఈక్వల్ అయింది 1 by square root of n plus 1 plus root n కి ఈక్వల్. ఇప్పుడు మనం దీనికి లిమిట్ అప్లై చేసాము. లిమిట్ Sn equal to limit 1 by square root of n plus 1 plus root n. ఈ రెండు టర్మ్స్ నుంచి రూట్ n కామన్ చేస్తాం. అంటే ఈ కండిషన్ నుంచి రూట్ n కామన్ చేస్తాం 1 plus 1 by n వస్తుంది. రూట్ కండిషన్ కి దేనితో స్ప్లిట్ చేసినప్పుడు రూట్ n ఇంటూ రూట్ ఆఫ్ 1 plus 1 by n వస్తుంది. అంటే దీని ఎలా ఇచ్చింది లిమిట్ 1 by root n ఇంటూ root of 1 plus 1 by n plus 1. అంటే రూట్ ఈ కండిషన్ లోని రూట్ n కామన్ చేస్తారు, ఈ కండిషన్ లో రూట్ n కామన్ చేస్తారు. ఇప్పుడు లిమిట్ అప్లై చేసాను అనుకోండి. లిమిట్ 1 by దేనితో స్ప్లిట్ చేసి లిమిట్ అప్లై చేయాలి. అంటే లిమిట్ Sn equal to లిమిట్ 1 by root n into limit 1 by square root of 1 plus 1 by n plus 1. లిమిట్ అప్లై చేస్తే n ప్లేస్ లో ఇన్ఫినిటీ వస్తుంది. 1 by ఇన్ఫినిటీ అనేది 0 కి ఇవ్వాలి. అంటే 0 into 1 by ఇప్పుడు కూడా n ప్లేస్ ఇన్ఫినిటీ తీసుకున్నారు అనుకోండి 1 by ఇన్ఫినిటీ 0. దట్ ఈస్ 1 plus 0 plus 1. దట్ ఈస్ ఈక్వల్ టు 1 by 2. 0 into 1 by 2 అంటే 0. చూడండి లిమిట్ Sn అనేది దేనికి ఈక్వల్ అయింది 0 కి ఈక్వల్. అంటే Sn ఈక్వల్ టు రూట్ ఆఫ్ n ప్లస్ 1 మైనస్ రూట్ n అనేది కన్వర్జెస్ టు 0 అయింది. అంటే లిమిట్ Sn ఈక్వల్ టు 0 అయిందంటే ఆ కండిషన్ కన్వర్జెస్ టు 0 అయింది. Next theorem, Standish theorem or Gauss theorem. This statement చూడండి. If Sn, Un, Tn are three sequences such that first point, for some positive integer k such that k that implies Sn less
less than or equal to un less than or equal to tn. For all n belongs to capital N, comma small n greater than or equal to k. k కంటే n వాల్యూ పెద్దదైనప్పుడు Sn less than or equal to un less than or equal to tn. ఇందులో k అనేది పాజిటివ్ ఇంటిజర్. నెక్స్ట్ సెకండ్ వన్, లిమిట్ Sn equal to L and limit Tn equal to L. That implies limit Un equal to L. So చూడండి, Sn less than or equal to Un less than or equal to Tn and limit Sn equal to L, limit Tn equal to L అయినప్పుడు లిమిట్ Un కూడా L ఈక్వల్ అని చూపించాలి. అంటే ఇక్కడ మనకి Sn అనేది కన్వర్జెస్ టు L అయింది, Tn అనేది కన్వర్జెస్ టు L అయినప్పుడు Un కూడా కన్వర్జెస్ టు L అని వచ్చేది. ప్రూఫ్ చూడండి, ఇక్కడ మనకి గివెన్ కండిషన్ లో Sn, Tn, Un అనేది 3 సీక్వెన్సెస్. అయితే ఇక్కడ మనకి ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దగ్గర Sn ఈక్వల్ టు L, Tn ఈక్వల్ టు L. అండ్ ఇంకో కండిషన్ ఇచ్చారు, k అనేది పాజిటివ్ ఇంటిజర్ అయినప్పుడు Sn less than or equal to Un less than or equal to Tn for all n greater than or equal to k. And Sn less than or equal to Un less than or equal to Tn for all n greater than or equal to k. ఇది ఫస్ట్ కండిషన్. అలాగే సెకండ్ కండిషన్ నుండి లిమిట్ Sn ఈక్వల్ టు L. లిమిట్ Sn ఈక్వల్ టు L అయిందంటే m1 belongs to z plus such that modulus of Sn minus L less than epsilon. They condition దగ్గర for all n greater than or equal to m1 condition. m1 అనేది belongs to z plus అని తీసుకోండి. అప్పుడు n greater than or equal to m1. ఇప్పుడు మనం చూడండి, modulus of Sn minus L less than epsilon ఏంటంటే L minus epsilon less than Sn less than L plus epsilon అయింది. దీనికి సెకండ్ ఈక్వేషన్. నెక్స్ట్ లిమిట్ Tn equal to L. Limit Tn equal to L. Then there exists m2 belongs to z plus such that modulus of S, ఇక్కడ మనం Tn తో కండిషన్ ఇస్తున్నాం, Tn minus L less than epsilon for all n greater than or equal to m2. n greater than or equal to m2 దగ్గర modulus of Tn minus L అనేది less than epsilon. అంటే ఏమైనట్టు L minus epsilon less than Tn less than L plus epsilon అయింది. ఇది థర్డ్ ఈక్వేషన్. ఇక్కడ చూడండి, n greater than or equal to k, n greater than or equal to m1, n greater than or equal to m2. m1 కంటే n పెద్దది, m2 కంటే n పెద్దది, k కంటే n. అంటే ఇక్కడ కండిషన్ ని చూస్ చేసుకోవచ్చు. చూస్ స్మాల్ m అని కండిషన్ తీసుకుంటాం. ఎలాగా మాక్సిమం ఆఫ్ m1 m2 k. m1 m2 k కంటే లో ఒక పెద్ద వాల్యూని మనం m గా తీసుకుంటాం. మాక్సిమం ఆఫ్ m1 m2 k లో ఒక టర్మ్ m. అంటే ఇప్పుడు మనకి n కంటే m అనేది చిన్నది. అంటే ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 then there exists small n greater than or equal to small n greater than or equal to small n. ఈ కండిషన్ దగ్గర తీసుకుంటాం. అయితే ఇక్కడ చూడండి, L minus epsilon less than Sn less than L plus epsilon. అలాగే L minus epsilon less than Tn less than L plus epsilon. And Sn less than or equal to Un less than or equal to T. ఈ 3 కండిషన్స్ నుండి మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? లిమిట్ Un అనేది నెగటివ్ అని చూపించాలి. అంటే modulus of Un minus L అనేది less than epsilon అని చూపించాలి. ప్రూవ్ చేయాలంటే L minus epsilon less than
సెకండ్ ఈక్వేషన్ చూసాం. L మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ Sn. ఈ Sn అనేది దేనికి లెస్ దాన్ అయింది? Un. అలాగే Un అనేది Tn. Tn అనేది L ప్లస్ ఎప్సిలాన్. అంటే L మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ Sn లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు Un లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు Tn లెస్ దాన్ L మైనస్ L ప్లస్ ఎప్సిలాన్. ఇక్కడ చూడండి, L మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ Sn less than or equal to Un less than or equal to Tn less than L plus epsilon. అంటే ఈ కండిషన్ మనకి L minus epsilon L plus epsilon కి L minus epsilon less than Un L minus L plus epsilon అయింది. అంటే బౌండెడ్. ఇప్పుడు మనం చూడండి, L minus epsilon less than Un less than L plus epsilon అయిందంటే మాడ్యులస్ ఆఫ్ Un మైనస్ L అనేది లెస్ దాన్ ఎప్సిలాన్. అంటే లిమిట్ Un ఈక్వల్ టు L. లిమిట్ Un ఈక్వల్ టు L అయితే మనకి సాటిస్ఫై. అంటే Sn Tn అనేది ఒక లిమిట్ కండిషన్ కి ఈక్వల్ అయితే Un కూడా లిమిట్ కి ఈక్వల్ అని ప్రూవ్ చేస్తాం. Sandwich theorem, our theorem related some problems show that limit of 1 by 1 plus n plus 1 whole square plus 1 by n plus 2 whole square plus and so on plus 1 by n plus n whole square equal to 0. ఇక్కడ చూడండి, లిమిట్ ఆఫ్ ఈ కండిషన్ 0 కి ఈక్వల్. అంటే ఇదంతా మనకి Sn కండిషన్. Sn లిమిట్ Sn ఈక్వల్ టు 0 అంటే కన్వర్ట్ చేస్తూ 0 అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ కండిషన్ ని Sn కి ఈక్వల్ చేస్తున్నారు అనుకోండి. Sn ఈక్వల్ టు 1 by n plus 1 whole square plus 1 by n plus 2 whole square plus and so on plus 1 by n plus n whole square. ఇది Sn వాల్యూ. ఇప్పుడు మనం దీన్ని శాండ్విచ్ థియరం నుండి ప్రూవ్ చేస్తాం. శాండ్విచ్ కండిషన్ ఏంటి? Sn less than or equal to Un less than or equal to Tn దగ్గర లిమిట్ Sn అనేది L కి ఈక్వల్. అలాగే లిమిట్ Tn అనేది కూడా L కి ఈక్వల్ అయితే Un కూడా ఆ లిమిట్ కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ఏ కండిషన్ కి ఏ లిమిట్ కి ఈక్వల్ అయిందో Un కూడా అదే లిమిట్ కి ఈక్వల్ అవుతుంది. అంటే మనం ఫస్ట్ Sn అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ కండిషన్ తీసుకొని ఈ వాల్యూ ఏ లిమిట్ కి ఈక్వల్ అవుతుందో ఈ వాల్యూ కూడా అదే లిమిట్ కి ఈక్వల్ అవుతుందని ప్రూవ్ చేస్తాం. చూడండి, నౌ let 1 less than or equal to m less than or equal to n. 1 less than or equal to m less than or equal to n కండిషన్. ఇక్కడ చూడండి, మనకి సీక్వెన్స్ 1 by n plus 1 whole square n plus 2 whole square and so on n plus n whole square లో. అంటే ఈ కండిషన్ ని ఫస్ట్ n తోటి యాడ్ చేస్తాం. n తోటి యాడ్ చేస్తే n plus m less than or equal to n plus n. నెక్స్ట్ హోల్ స్క్వేర్ చేస్తాం. n plus 1 whole square less than or equal to n plus m whole square less than or equal to n plus n whole square. నెక్స్ట్ 1 by లో ఉంది కాబట్టి బై చేశారు అనుకోండి, అప్పుడు సైన్స్ చేంజ్ అవుతుంది. లెస్ దాన్ గ్రేటర్ దాన్ అయ్యింది. అంటే 1 by n plus 1 whole square greater than or equal to 1 by n plus m whole square greater than or equal to 1 by n plus n whole square. దీన్ని లెస్ దాన్ లో మార్చుకుంటే 1 by కండిషన్. ఇప్పుడు ఇక్కడ మనకి n plus 1 whole square greater than or equal to 1 by n plus m whole square greater than or equal to 1 by n plus n whole square. ఇప్పుడు ఈ m ప్లేస్ లో 1 2 3 and so on n తీసుకున్నాను అనుకోండి. m ప్లేస్ లో 1 2 3 and so on n తీసుకొని
దాన్ని n టైమ్స్ యాడ్ చేస్తే m ఈక్వల్ టు 1 2 3 and so on. So 1 n అంటే 1 by n plus 1 whole square. n వాల్యూ 1 తీసుకుంటాం. m వాల్యూ 1 తీసుకుంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 by n plus 1 whole square. నెక్స్ట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 by m plus n whole square. నెక్స్ట్ 2 తీసుకుంటే 1 by n plus 1 whole square గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 తీసుకుంటాం కదా n plus 2 whole square గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 by n plus n whole square. ఓన్లీ m ప్లేస్ లో మాత్రమే మనం దీన్ని రన్ చేస్తాం. అప్పుడు 1 2 అండ్ సో ఆన్ ఎంత వరకు n కండిషన్ వరకు తీసుకుంటాం. అండ్ సో ఆన్ ఏమొస్తుంది 1 by n plus 1 whole square greater than or equal to 1 by n plus n whole square greater than or equal to 1 by n plus n whole square. ఇప్పుడు ఈ కండిషన్ అన్నింటినీ యాడ్ చేస్తారనుకోండి. యాడ్ చేస్తే 1 by n plus 1 whole square plus నెక్స్ట్ 1 by 1 plus 1 whole square n plus 1 whole square plus and so on ఎంత వరకు n టర్మ్స్ వరకు రన్ చేస్తాం. 1 by n plus 1 whole square greater than or equal to next 1 by 1 plus 1 whole square 1 by n plus 2 whole square and so on n అంటే వస్తుంది 1 by n plus 1 whole square plus 1 by n plus 2 whole square plus and so on plus 1 by n plus n whole square greater than or equal to next terms 1 by n plus n whole square plus 1 by n plus n whole square plus and so on plus 1 by n plus n whole square. ఇప్పుడు ఈ కండిషన్ అన్నింటినీ చూడండి n టర్మ్స్ వరకు తీసుకున్నారు. ఈ n టర్మ్స్ ని యాడ్ చేస్తే మనకి ఈ కండిషన్ వస్తుంది. ఇక్కడ చూడండి 1 by n plus 1 plus 1 by n plus 1 plus and so on 1 by n plus 1. దాన్ని n టైమ్స్ యాడ్ చేస్తే ఒకటే వస్తుంది n by n plus 1 whole square greater than or equal to 1 by n plus 1 whole square plus 1 by n plus 2 whole square plus and so on plus 1 by n plus n whole square greater than or equal to ఇవి కూడా మనం n టైమ్స్ రన్ చేస్తాం. అంటే n by n plus n whole square n by n plus n whole square n plus n అంటే 2n whole square వస్తుంది. ఇక్కడ చూడండి n స్క్వేర్ కామన్ చేస్తారు n by దీన్ని బయట తీసుకొచ్చేస్తే n స్క్వేర్ ఇంటూ 1 by n n కామన్ చేసేసి బయట తీసుకొచ్చేస్తాం. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ కండిషన్ అంతా మనం Sn కి ఈక్వల్ చేస్తాం. అంటే వాల్యూ అవుతుంది Sn గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు n by 2n హోల్ స్క్వేర్ అంటే 4n స్క్వేర్ 2n హోల్ స్క్వేర్ స్క్వేర్ చేస్తాం కాబట్టి 2 స్క్వేర్ అంటే 4 n అంటే n హోల్ స్క్వేర్ కాబట్టి n స్క్వేర్. ఇది ఇందులో కండిషన్ ఇది క్యాన్సిల్ అయిపోతే 1 by n into 1 plus 1 by n greater than or equal to Sn greater than or equal to 1 by 4n less than లో మార్చుకుంటే 1 by 4n less than or equal to Sn less than or equal to 1 by n into 1 plus 1 by n. చూడండి ఈ కండిషన్ మనకి శాండ్విచ్ థియరంలో ఫస్ట్ కండిషన్ లో వచ్చేస్తుంది. అంటే Sn less than or equal to Un less than or equal to Tn లోకి వచ్చేస్తుంది. ఇక్కడ ఈ కండిషన్ మనకి ఏ లిమిట్ కి ఈక్వల్ అవుతుందో ఇది ఆ కండిషన్ ఆ లిమిట్ కి ఈక్వల్ అవుతుంది. ఈ రెండు ఏ లిమిట్ కి ఈక్వల్ అయిందో Sn అనేది కూడా అదే లిమిట్ కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ చూడండి 1 by 4 into n ఇక్కడ లిమిట్ అప్లై చేశారనుకోండి n ప్లేస్ లో ఇన్ఫినిటీ తీసుకున్నప్పుడు 4 by ఇన్ఫినిటీ అనేది 1 by 4 into ఇన్ఫినిటీ అనేది 0 కి ఈక్వల్. అంటే ఈ కండిషన్ మనకి 0 కి ఈక్వల్. అలాగే ఈ కండిషన్ బట్ 1 by 4n లిమిట్ ఆఫ్ 1 by 4n ఈక్వల్ టు 0. ఇందులో మనకి కండిషన్
1 by n into 1 plus 1 by n. లిమిట్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది 1 లిమిట్ ఆఫ్ 1 by n into లిమిట్ ఆఫ్ 1 by 1 plus 1 by n. ఇన్ఫినిటీ తీసుకున్నారు అనుకోండి 1 by infinity 0 into 1 by 1 plus 0 that is equal to 0. చూడండి లిమిట్ ఆఫ్ ఈ కండిషన్ 0 కి ఈక్వల్ అయింది, లిమిట్ ఆఫ్ 1 by 4 అనేది కూడా 0 కి ఈక్వల్. అంటే లిమిట్ ఆఫ్ Sn అనేది దేనికి ఈక్వల్ అవుతుంది 0 కి ఈక్వల్ అవుతుంది. లిమిట్ ఆఫ్ Sn ఈక్వల్ టు 0 కి ఈక్వల్ అయిందంటే లిమిట్ ఆఫ్ 1 by n plus 1 whole square plus 1 by n plus 2 whole square plus and so on 1 by n plus n whole square అనేది 0 కి